భద్రకాళి లెక్చర్ ఇన్ మ్యాథమెటిక్స్. సో ఇప్పుడు మనం నార్మల్ సబ్ గ్రూప్స్ చెప్పుకుంటున్నాం కదండి. ఆ నార్మల్ సబ్ గ్రూప్లో నెక్స్ట్ థియరం ఏంటంటే ఏ సబ్ గ్రూప్ హెచ్ ఆఫ్ ఏ గ్రూప్ జీ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ టూ రైట్ కోసెట్స్ ఆర్ లెఫ్ట్ కోసెట్స్ ఆఫ్ హెచ్ ఇన్ జీ ఈజ్ అగైన్ ఏ రైట్ కోసెట్ ఆర్ లెఫ్ట్ కోసెట్ ఆఫ్ హెచ్ ఇన్ జీ అవుతుందని చెప్పమంటున్నాడండి. సో మనకి ఇక్కడ ఏమంటున్నాడండి, ఒక హెచ్ అనే ఒక సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఆ హెచ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అవుతుంటే కనుక ఏం చెప్పాలి, టూ రైట్ కోసెట్స్ తీసుకుంటే కనుక అది ప్రొడక్ట్ వచ్చేసి అగైన్ రైట్ కోసెట్ అవుతుందని, లేదంటే కనుక టూ లెఫ్ట్ కోసెట్స్ తీసుకుంటే కనుక ఆ లెఫ్ట్ కోసెట్ యొక్క ప్రొడక్ట్ కూడా అగైన్ లెఫ్ట్ కోసెట్ అవుతుందని చూపించాలండి. సో దానికోసం మనకు ముందు ఇచ్చిన డేటా ఏంటండి, హెచ్ అనేది హెచ్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ జీ అంటున్నాడు. అయితే ఇప్పుడు నెసరీ కండిషన్ ఏం తీసుకుందాం మనం, హెచ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని తీసుకుందాం. ఓకే, నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ మనకి ఇక్కడ కావాల్సిన ఏంటండి, టూ రైట్ కోసెట్స్ ఆర్ లెఫ్ట్ కోసెట్స్ కాబట్టి సో ముందు మనం ఇక్కడ టూ రైట్ కోసెట్స్ అనేవి కన్సిడర్ చేసుకుందాం. రైట్ కోసెట్ అంటే ఏంటంటే మనకి ఎలా డిఫైన్ చేసుకుంటాం, రైట్ కోసెట్ని మనకి ఏలో జీలో తీసుకున్న ఎలిమెంట్ కనుక మనకి రైట్ సైడ్ ఎగ్జిస్ట్ అయితే కనుక దాన్ని మనం రైట్ కోసెట్ అండి. అంటే హెచ్ఏ ఈక్వల్ టు సమ్ ఏదో ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ జీ అవుతుంటే కనుక హెచ్ఏ ఈక్వల్ టు ఎలా రాసుకొచ్చిన స్మాల్ హెచ్ ఇంటూ ఏ ఫర్ ఆల్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్. అండ్ అదేవిధంగా హెచ్బి ఈక్వల్ టు ఎలా రాసుకుంటాం అండి, స్మాల్ హెచ్ ఇంటూ బి ఫర్ ఆల్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్. సో ఇక్కడ మనకి ఏబీలు రెండు కూడా జీలో ఎగ్జిస్ట్ అయినాయి కాబట్టి రైట్ సైడ్ ఎగ్జిస్ట్ అయినాయి. అండ్ హెచ్ఏ కామా హెచ్బీలు మనం ఏం చెప్తాం అండి, ఆ టూ రైట్ కోసెట్స్ ఆఫ్ హెచ్ ఇన్ జీ అని చెప్తాం అన్నమాట అండి. సో ఇప్పుడు మనం రైట్ కోసెట్స్ కన్సిడర్ చేసుకుందాం కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాలి, దాని యొక్క ప్రొడక్ట్ వచ్చేసి అగైన్ మళ్ళీ మనకి రైట్ కోసెట్ అవుతుంది అని చెప్పాలి. సో దానికోసం మనం చూపించాల్సింది ఏంటంటే ఇప్పుడు ది ప్రొడక్ట్ ఆఫ్ టూ రైట్ కోసెట్స్ ఆఫ్ హెచ్ ఇన్ జీ ఈజ్ అగైన్ ఏ రైట్ కోసెట్ ఆఫ్ హెచ్ ఇన్ జీ అవుతుంది అని చెప్పాలండి. సో ఇప్పుడు మనకి దానికోసం ఇక్కడ కన్సిడర్ చేసుకుందాం. టూ రైట్ కోసెట్స్ ఏంటంటే మనకి ఇక్కడ టూ రైట్ కోసెట్స్ హెచ్ఏ ఇంటూ హెచ్బి అని తీసుకున్నాం. సో హెచ్ఏ ఇంటూ హెచ్బి కాబట్టి హెచ్ ఇంటూ ఏ హెచ్ని రెండింటిని కూడా ఒక బ్రాకెట్లో తీసుకుందాం ఇంటూ బి. సో హెచ్ ఇంటూ మనకు ఆల్రెడీ సెకండ్ థియరం నార్మల్ సబ్ గ్రూప్లో సెకండ్ థియరం ఏం చెప్పుకున్నాం, హెచ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అవుతుంటే కనుక ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏం చెప్పుకున్నాం, ఈచ్ లెఫ్ట్ కోసెట్ ఈక్వల్ టు రైట్ కోసెట్ అవుతుంది అని నేర్చుకున్నాం. సో కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనకి ఏముంది, ఏ హెచ్ అనేది ఉంది అంటే లెఫ్ట్ కోసెట్ వచ్చింది. సో ఈ థియరం ప్రకారం లెఫ్ట్ కోసెట్ వచ్చింది కాబట్టి దేనికి ఈక్వల్ అవుతుంది, రైట్ కోసెట్కి ఈక్వల్ అవుతుంది. సో కాబట్టి ఏహెచ్ ఈక్వల్ హెచ్ఏ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏహెచ్ ప్లేస్లో ఏం రాసుకొచ్చాను మనం, హెచ్ఏ అని రాసుకుంటున్నాం అన్నమాట, హెచ్ ఇంటూ హెచ్ఏ ఇంటూ బి. సో ఇక్కడ మళ్ళీ మనం ఏం తీసుకుందాం అండి, హెచ్ ఇంటూ బి వచ్చింది కాబట్టి మళ్ళీ మనకి హెచ్ ఇంటూ హెచ్ని ఒక బ్రాకెట్లో యూజ్ చేసి రాసుకుందాం అండ్ ఏ ఇంటూ బి ఒక దగ్గర రాసుకుందాం. సో మళ్ళీ ఇక్కడ హెచ్ అనేది ఏమి ఇచ్చాడు మనకి, సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని ఇచ్చాడు. సో సబ్ గ్రూప్ ఆఫ్ జీ అవుతుంటే కనుక సబ్ గ్రూప్స్లో థియరం ఏంటి మనకి, హెచ్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ హెచ్ ఇంటూ హెచ్ ఈక్వల్ టు హెచ్ అవుతుంది. సో కాబట్టి ఏం చెప్పొచ్చండి ఇక్కడ ఆ థియరం ప్రకారం హెచ్ ఇంటూ హెచ్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, మళ్ళీ క్యాపిటల్ హెచ్ అని రాసుకోవచ్చు ఇంటూ ఏబి. సో ఇక్కడ మనకి ఏమొచ్చిందండి, ఇప్పుడు హెచ్ఏ ఇంటూ హెచ్బి ఈక్వల్ టు హెచ్ఏబి. సో అది వచ్చింది. అంటే ఇక్కడ మరి ఏబి అనేది మనకి ఎక్కడ ఉండాలి, రైట్ కోసెట్ అవ్వాలంటే జీలో ఉండాలి. సో జీలో ఉండాలి. సో మనం ఇక్కడ ఏ కామ బి అనేది ఎక్కడ తీసుకున్నాం, జీలో తీసుకున్నాం. సో జీ అనేది ఏంటి ఇక్కడ గ్రూప్ అవుతుందంటే క్లోజర్ ప్రాపర్టీ హోల్డ్ అవుతుంది. సో క్లోజర్ ప్రాపర్టీ ప్రకారం ఏ డాట్ బి కూడా ఎక్కడ ఉంటుందండి, మరి జీలో ఉంటుంది. సో ఏ డాట్ బి బిలాంగ్స్ టు జీ అవుతుంది కాబట్టి హెచ్ ఇంటూ ఏబి కూడా మనకి జీలో ఉంటుంది. సో ఏబి అనేది జీలో ఎగ్జిస్ట్ అయింది కాబట్టి హెచ్ ఇంటూ ఏబి అనేది ఏం చెప్పచ్చండి, రైట్ కోసెట్ అవుతుంది అని చెప్తాం. సో మనకి ఆ థియరం ఇప్పుడు ఏం చెప్పచ్చండి, హెచ్ ఇంటూ హెచ్బి ఈక్వల్ టు హెచ్ఏబి అయింది. అంటే ఏం చెప్తున్నాం, ది ప్రొడక్ట్ ఆఫ్ టూ రైట్ కోసెట్స్ ఆఫ్ హెచ్ ఇన్ జీ ఈజ్ అగైన్ మళ్ళీ మనకి రైట్ కోసెట్ ఆఫ్ హెచ్ ఇన్ జీ అవుతుంది అన్నమాట. అదే లెఫ్ట్ కోసెట్స్ కూడా తీసుకుని ఇలాగే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్పాలమ్మా మనం, నెక్స్ట్ మళ్ళీ ఇది ప్రొడక్ట్ ఆఫ్ టూ రైట్ కోసెట్స్ అగైన్ రైట్ కోసెట్ అవుతుందని తీసుకుని మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పాలండి మనం, హెచ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని చెప్పాలి. సో హెచ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని చెప్పాలంటే మనకి డెఫినేషన్ ప్రకారం ఏం చెప్తామండి, ఎక్స్ బిలాంగ్స్ టు జీ అండ్ ఫర్ ఆల్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్కి ఎక్స్హెచ్ ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పాలి. సో దానికోసం ఇక్కడ మనం ఎక్స్హెచ్ ఎక్స్ ఇన్వర్స్ అనేది కన్సిడర్ చేసుకుందాం. సో ఎక్స్హెచ్ ఎక్స్ ఇన్వర్స్ తీసుకున్నాం అండి. దీన్ని మనం ఏం చేస్తున్నాం అండి, ఇక్కడ స్మాల్ ఈతో మల్టిప్లై చేస్తున్నాం.
స్మాల్ ఈ అనేదితో మల్టిప్లై చేస్తున్నాం. ఎందుకని ఈ అనేది ఏంటి ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్. సో ఐడెంటిటీ ఎలిమెంట్తో మనకి ఏ ఎలిమెంట్ మల్టిప్లై చేసినా కూడా మనకి అదే ఎలిమెంట్ వస్తుంది. సో ఇక్కడ ఈ అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చింది. సో కాబట్టి ఈ ఇంటూ ఎక్స్ని ఒక బ్రాకెట్లో రాసుకుందాం, హెచ్ ఇంటూ ఎక్స్ ఇన్వర్స్ని ఒక బ్రాకెట్లో రాసుకుందాం. బిలాంగ్స్ టు ఇక్కడ మనం ఏం చెప్తున్నాం చూడండి, ఇక్కడ ఈని బిలాంగ్స్ టు హెచ్ అంటున్నాం. ఈ బిలాంగ్స్ హెచ్ ఎందుకయింది, ఇక్కడ మనకి ఈ అనేది ఐడెంటిటీ ఎలిమెంట్. ఈ అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ అయింది అంటే ఇక్కడ మనకి ఏంటి, జీలో ఉన్నా కూడా మనకి ఈ అనేది హెచ్లో ఉన్నా కనుక గ్రూప్లో ఏదైతే ఐడెంటిటీ ఎలిమెంట్ అయిందో మనకి అదే సబ్ గ్రూప్లో ఐడెంటిటీ ఎలిమెంట్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఈ అనేది కూడా ఇక్కడ మనకి ఏం చెప్పచ్చండి, ఈ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అని చెప్పచ్చు. సో ఈ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అండ్ ఇంటూ స్మాల్ ఎక్స్. అండ్ ఇంకా హెచ్ అనేది ఇక్కడ మనం ఎక్కడ తీసుకుంటున్నాం, హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. సో ఈ హెచ్ఎక్స్ ఇంటూ హెచ్ఎక్స్ ఇన్వర్స్ వచ్చింది. సో బిలాంగ్స్ టు హెచ్ ఇంటూ ఎక్స్ఎక్స్ ఇన్వర్స్ అంటున్నామండి. హెచ్ ఇంటూ ఎక్స్ఎక్స్ ఇన్వర్స్ అని ఎందుకు చెప్పచ్చండి, ఇక్కడ మనకి చూడండి మనకి ఇచ్చిన కండిషన్ ఏం తీసుకుంటున్నామండి, సఫిషియెంట్ కండిషను ప్రొడక్ట్ ఆఫ్ టూ రైట్ కోసెట్స్ ఈజ్ అగైన్ ఏ రైట్ కోసెట్. సో కాబట్టి ఇక్కడ మనకి ఇందాక మనకి అక్కడ ఏం తీసుకుంటున్నాం, హెచ్ ఏంటి హెచ్బి ఈక్వల్ హెచ్ఏబి అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ ఆల్రెడీ మనకి ఎక్స్ బిలాంగ్స్ టు జీ. సో జీ అనేది గ్రూప్లో ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ ఇన్వర్స్ కూడా ఎక్కడ ఉంటుందమ్మా, మనకి ఎక్స్ ఇన్వర్స్ ఇస్ ఆల్సో బిలాంగ్స్ టు జీ అవుతుంది. సో ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ అవుతుంది. కాబట్టి హెచ్ ఇంటూ ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ అయింది. కాబట్టి హెచ్ఎక్స్ ఇంటూ హెచ్ ఇన్వర్స్ కూడా రెండు కూడా మనకి రైట్ కోసెట్స్ అవుతాయి. మనకి సఫిషియెంట్ కండిషన్ ప్రకారం ఇది హెచ్ ఇంటూ ఎక్స్ ఇన్వర్స్ కూడా మనకి అగైన్ రైట్ కోసెట్ అవుతుంది. ఆ కండిషన్ ప్రకారం ఇప్పుడు ఇదేం చెప్పొచ్చండి, హెచ్ ఇంటూ ఎక్స్ ఇన్వర్స్ వచ్చింది. సో ఒక ఎలిమెంట్ దాని యొక్క ఇన్వర్స్ అంటే దేనికి ఈక్వల్ అవుతుందని మనకి గ్రూప్ థియరీ ప్రకారం అదే ఐడెంటిటీ ఎలిమెంట్కి ఈక్వల్ అవుతుంది. సో కాబట్టి హెచ్ ఇంటూ ఈ. సో ఐడెంటిటీ ఎలిమెంట్ ఏ ఎలిమెంట్ మల్టిప్లై చేసినా మనకు వచ్చే ప్రోడక్ట్ అగైన్ మళ్ళీ అదే వస్తుంది. కాబట్టి హెచ్ ఇంటూ ఈ ఈక్వల్ టు హెచ్ అవుతుందండి. సో కాబట్టి ఎక్స్హెచ్ ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎందులో వచ్చిందమ్మా, మనకి హెచ్లో వచ్చింది. సో మనకి నార్మల్ సబ్ గ్రూప్ డెఫినేషన్ ఏంటండి, ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ అండ్ స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందండి, ఎక్స్హెచ్ ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అయింది. కాబట్టి మనం ఇక్కడ హెచ్ని ఏం చెప్పచ్చండి, నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని చెప్తాం అన్నమాట. అదండి థీరం. నెక్స్ట్ థీరం ఏంటంటే మనకి జీ ఈజ్ ఏ గ్రూప్ అండ్ హెచ్ ఈజ్ ఎనీ సబ్ గ్రూప్ ఆఫ్ ఇండెక్స్ 2 ఇన్ జీ, దెన్ హెచ్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని చెప్పమంటున్నాడు. సో ఇక్కడ చూడండి, జీ అనేది ఒక గ్రూప్ ఇచ్చాడు అండ్ హెచ్ అనేది మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడండి, సబ్ గ్రూప్ ఆఫ్ ఇండెక్స్ 2 ఇన్ జీ అంటున్నాడు. ఇండెక్స్ అంటే ఏంటండి, ఏదైనా జీ అనేది గ్రూప్ అవుతుంటే హెచ్ అనేది సబ్ గ్రూప్ అని తీసుకుంటే కనుక ఆ సబ్ గ్రూప్లో మనకి డిస్జాయింట్ లెఫ్ట్ కోసెట్స్ ఆర్ రైట్ కోసెట్స్ ఎన్ని అయితే ఉంటాయో దాన్ని మనం ఆ సబ్ గ్రూప్ యొక్క ఇండెక్స్ అని చెప్తాం. సో కాబట్టి ఇక్కడ ఆ సబ్ గ్రూప్ యొక్క ఇండెక్స్ ఎంత అంటున్నాడండి, ఇక్కడ మనకి ఇండెక్స్ 2 ఇన్ జీ అంటున్నాడు. అయితే ఏం చూపించమంటున్నాడు మనకి ఇక్కడ, హెచ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని చెప్పమంటున్నాడండి. హెచ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని చెప్పమంటున్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం తీసుకుంటున్నాం అంటే ఇక్కడ జీ కామా డాట్ అనేది ఒక గ్రూప్ అని తీసుకుంటున్నాం. సో జీ కామా డాట్ అనేది గ్రూప్ అని తీసుకున్నాం అండ్ హెచ్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ ఇండెక్స్ 2 అని జీ ఇచ్చాడు. సో ఇండెక్స్ 2 అంటున్నాడంటే ఏదర్ ఈచ్ లెఫ్ట్ కోసెట్స్ కానీ రైట్ కోసెట్స్ కానీ ఎన్ని ఎగ్జిస్ట్ అవుతాయండి, మనకి 2 ఎగ్జిస్ట్ అవుతాయి. కాబట్టి ఏం తీసుకుంటున్నాం అండి, ది ఓన్లీ లెఫ్ట్ కోసెట్స్ ఆర్ రైట్ కోసెట్స్ ఆఫ్ హెచ్ ఇన్ జీ ఈజ్ ఈక్వల్ టు 2. లెఫ్ట్ కోసెట్స్ కానీ రైట్ కోసెట్స్ కానీ ఎన్ని ఉంటాయని మనకి 2 ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ నో దట్ హెచ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ లెఫ్ట్ కోసెట్ అండ్ ఆల్సో ఏ రైట్ కోసెట్ అంటున్నాడు. ఎలా చెప్తున్నామండి ఇది మనకి, హెచ్ అనేది ఇట్ సెల్ఫ్ ఏ లెఫ్ట్ కోసెట్ అండ్ ఆల్సో రైట్ కోసెట్ అంటున్నాడు. ఎందుకని, హెచ్ ఇంటూ ఈ తీసుకున్నాం అనుకోండి, హెచ్ ఇంటూ ఈ బిలాంగ్స్ టు జీ. సో హెచ్ ఇంటూ ఈ అంటే స్మాల్ హెచ్ ఇంటూ స్మాల్ హెచ్ ఇంటూ స్మాల్ హెచ్ ఇంటూ క్యాపిటల్ హెచ్ అండ్ ఈ బిలాంగ్స్ టు జీ. సో కాబట్టి ఏమవుతుందండి, ఈ బిలాంగ్స్ టు జీ అవుతుందండి. హెచ్ ఇంటూ ఈ ఏమవుతుందండి, హెచ్ అవుతుంది. సో హెచ్ అనేది బిలాంగ్స్ టు హెచ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్పచ్చు, హెచ్ ఈ కానీ ఈ హెచ్ కానీ అగైన్ లెఫ్ట్ కోసెట్ ఆర్ రైట్ కోసెట్ రెండు అవుతుంది అన్నమాట మనకి.
దానికోసం చూడండి ఇక్కడ మనకి లైక్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ అని తీసుకుందాం. ది టూ లెఫ్ట్ కోసెట్స్ ఆర్ ఏం తీసుకుంటున్నాం అండి, హెచ్ కామా ఎక్స్హెచ్ అని తీసుకుంటున్నాం. అదేవిధంగా టూ రైట్ కోసెట్స్ ఏం తీసుకుంటున్నాం అండి, హెచ్ కామా హెచ్ఎక్స్ అని తీసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం చూపించాల్సింది ఏంటండి, ఏం చూపించాలి మనం, హెచ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని చెప్పాలి. సో హెచ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని చెప్పాలి కాబట్టి ఇక్కడ మనం 2 కేసెస్లో చెప్తాం అనమాట అండి. ఏంటండి అది, ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్ అనేది ఒక కేసు ఒకటి, అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు హెచ్ అనేది ఒక కేసు. సో ఫస్ట్ ఏం తీసుకుందాం అండి, ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్ అని తీసుకుందాం. సో ఎక్స్ బిలాంగ్స్ హెచ్ అయ్యిందంటే మనకి హెచ్ అనేది నా సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని అంటున్నాడు కాబట్టి సబ్ గ్రూప్స్లో తీరం ఏంటంటే మనకి ఎక్స్ బిలాంగ్స్ జీ అవుతుంటే కనుక ఏం చెప్తున్నాం, ఎక్స్హెచ్ ఈక్వల్ టు హెచ్ఎక్స్ అవుతుంది. ఎక్స్ బిలాంగ్స్ హెచ్ ఇఫ్ అండ్ ఓన్లీ హెచ్ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్హెచ్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఆ తీరం ప్రకారం మనం ఏం చెప్తామండి, ఇక్కడ మనకి ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్ అయింది కాబట్టి హెచ్ఎక్స్ ఈక్వల్ టు హెచ్ దట్ ఈక్వల్ టు ఎక్స్హెచ్ అన్నాం. సో కాబట్టి ఇక్కడ మనకి హెచ్ఎక్స్ ఈక్వల్ టు హెచ్, హెచ్ ఈక్వల్ టు ఎక్స్హెచ్ అయింది కాబట్టి ఏం చెప్పచ్చు, ఈ రెండింటి నుంచి హెచ్ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్హెచ్ అంటే ఈచ్ హెచ్ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్హెచ్ అయింది అంటే ఈచ్ లెఫ్ట్ కోసెట్ ఈక్వల్ టు రైట్ కోసెట్ అయింది. మళ్ళీ మనకి నార్మల్ సబ్ గ్రూప్స్లో సెకండ్ థియరం ఏం చెప్తుందండి, మనకి హెచ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఈచ్ లెఫ్ట్ కోసెట్ ఆఫ్ హెచ్ ఇన్ జీ ఈజ్ అగైన్ రైట్ కోసెట్ ఆఫ్ హెచ్ ఇన్ జీ అవుతుంది. కాబట్టి ఆ థియరం ప్రకారం ఇప్పుడు ఏం చెప్పొచ్చు, మనకి హెచ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అయింది. నెక్స్ట్ కేసులో ఏం చెప్తున్నాను, ఇప్పుడు ఇఫ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు హెచ్ అని తీసుకున్నాం. ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు హెచ్ చూడండి, ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్ అవుతుంటే మనం ఏం చెప్పుకున్నాం, హెచ్ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్హెచ్ అవుతుంది దట్ ఈక్వల్ టు హెచ్ అవుతుంది. ఇక్కడ మనకి ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు హెచ్ కాబట్టి ఏం చెప్తాండి, హెచ్ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు హెచ్, XH is not equal to H, that is not equal to XH. సో కాబట్టి దాని ప్రకారం ఏం చెప్తున్నామండి, H is not equal to XH. సో హెచ్ నాట్ ఈక్వల్ టు హెచ్ఎక్స్ అయింది అంటే రెండు హెచ్ హెచ్హెచ్ అనేవి రెండు కూడా లెఫ్ట్ కోసెట్స్. ఆ రెండు లెఫ్ట్ కోసెట్స్ మనకి ఈక్వల్ అవ్వట్లేదు అంటే రెండిట్లో మనకి సేమ్ ఎలిమెంట్స్ ఉంటాయండి, అక్కడ ఉండవు. రెండు సేమ్ ఎలిమెంట్స్ లేనప్పుడు దాని యొక్క ఇంటర్సెక్షన్ వచ్చేసి మనకి ఏమవుతుందండి, కామన్ ఎలిమెంట్స్ లేకపోతే ఎంటీ అవుతుంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి, ఏ ఈక్వల్ టు 1 2 3 అని తీసుకున్నాం అనుకోండి, ఏ ఈక్వల్ టు 1 2 3 అని తీసుకున్నాం. అండ్ అదేవిధంగా బి ఈక్వల్ టు 4 5 అనుకుందాం. అప్పుడు దాని యొక్క ఇంటర్సెక్షన్ ఏమవుతుంది, అన్నింటిలో కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయా, లేవు. సో కాబట్టి దాని యొక్క ఇంటర్సెక్షన్ ఏమవుతుందండి, ఎంటీ అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ మనకి హెచ్ నాట్ ఈక్వల్ టు ఎక్స్హెచ్ అయింది కాబట్టి రెండిట్లోనూ సేమ్ ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి దానికి ఇంటర్సెక్షన్ ఏమైందండి, ఇక్కడ ఎంటీ అయింది. అంటే ఇక్కడ మనం ఏం తీసుకొని ఏమొచ్చింది మనకి, హెచ్ నాట్ ఈక్వల్ టు హెచ్ఎక్స్, హెచ్ నాట్ ఈక్వల్ టు హెచ్ఎక్స్ అవుతుంటే దాని యొక్క ఇంటర్సెక్షన్ ఏమొచ్చిందమ్మా మనకి ఇక్కడ, హెచ్ ఇంటర్సెక్షన్ హెచ్ఎక్స్ ఈక్వల్ టు పై వచ్చింది. దాన్ని 1 అనుకుందాం. కానీ ఇక్కడ మనకి ఇండెక్స్ ఏమి ఇచ్చాడండి, ఇండెక్స్ అనేది 2 అంటున్నాడు. సో ఇండెక్స్ అనేది 2 అంటే కనుక మీనింగ్ ఏంటి, అక్కడ ఏదర్ లెఫ్ట్ కోసెట్స్ కానీ ఆ రెండు రైట్ కోసెట్స్ కానీ ఆ రెండు కూడా ఎలా ఉంటాయి, డిస్జాయింట్ లెఫ్ట్ కోసెట్స్ ఆర్ డిస్జాయింట్ రైట్ కోసెట్స్ అవ్వాలి. సో కాబట్టి ఇక్కడ మనకి హెచ్ ఇంటర్సెక్షన్ హెచ్ఎక్స్ ఈక్వల్ టు ఎంటీ అయిందంటే అక్కడ మీనింగ్ ఏంటి, ఆ రెండిట్లో కూడా మనకి కామన్ ఎలిమెంట్స్ లేవు. సో కాబట్టి హెచ్ కామా ఎక్స్హెచ్ అనేవి రెండు కూడా డిస్జాయింట్ లెఫ్ట్ కోసెట్స్ ఆఫ్ హెచ్ ఇన్ జీ వచ్చింది. అదేవిధంగా రైట్ కోసెట్స్ తీసుకున్నా కూడా హెచ్ కామా హెచ్ఎక్స్ ఆర్ డిస్జాయింట్ రైట్ కోసెట్స్ ఆఫ్ హెచ్ ఇన్ జీ అని చెప్తాం వాటిని. సో ఇప్పుడు మనకి ఇక్కడ రెండు కోసెట్స్ కూడా మనకి డిస్జాయింట్ అని తెలిసింది కాబట్టి దాని యొక్క యూనియన్ ఏమవుతుందమ్మా, ది యూనియన్ ఆఫ్ డిస్జాయింట్ రైట్ కోసెట్స్ ఆర్ లెఫ్ట్ కోసెట్స్ ఫామ్ ఏ గ్రూప్. దానికి మనకి ఎగ్జాంపుల్ ఎక్కడ చెప్పుకుంటామంటే సబ్ గ్రూప్స్లో చెప్పుకుంటాం అన్నమాట అండి. సో సబ్ గ్రూప్స్లో చెప్పుకున్నప్పుడు మనకి అక్కడ ఏంటి, హెచ్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ జీ. సో హెచ్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని తీసుకుంటున్నాం కాబట్టి అక్కడ H1, HI అక్కడ జీ ఈక్వల్ టు సెట్ 1 -1 I - I అనేది గ్రూప్ అని తెలుసు కాబట్టి అందులో రైట్ కోసెట్స్ హెచ్ అండ్ హెచ్1 ఒకటి లేదా HI రెండు తీసుకుంటే కనుక దాని యొక్క
రెండు కూడా మనకు రెండు రైట్ కోసెట్స్ కూడా డిస్జాయింట్ అవుతుంది అన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ మనకు రెండు రైట్ కోసెట్స్ వచ్చినాయి కాబట్టి దాని యొక్క యూనియన్ ఏమవుతుందంటే మొత్తం సెట్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాం మనం, హెచ్ యూనియన్ XH ఈక్వల్ టు G అయింది. అండ్ అదేవిధంగా హెచ్ యూనియన్ HX ఈక్వల్ టు కూడా మనకి G అయింది. రెండు రైట్ కోసెట్స్ యొక్క యూనియన్ మొత్తం హోల్ సెట్ అవుతుంది. అదేవిధంగా రెండు రైట్ కోసెట్స్ యొక్క యూనియన్ కూడా మొత్తం సెట్ అవుతుంది. సో ఫస్ట్ దీని సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏం చెప్తుందండి, హెచ్ ఇంటర్సెక్షన్ HX ఈక్వల్ టు MT అయింది. ఇక్కడ ఏమొచ్చింది మనకి, హెచ్ యూనియన్ XH ఈక్వల్ టు G అయింది. రెండింటి నుంచి ఏం చెప్తామండి, రెండింటిలో కూడా అంటే కామన్ మొత్తం ఇంటర్సెక్షన్ వచ్చేసి MT అవుతుంది, యూనియన్ వచ్చేసి మొత్తం సెట్ అవుతుంది. కాబట్టి మనకి సెట్ థియరీ ప్రకారం ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ రాశాను, A అండ్ B ఈక్వల్ టు X అండ్ A ఇంటర్సెక్షన్ B ఈక్వల్ టు పై అయింది కాబట్టి, అండ్ అదేవిధంగా A యూనియన్ C ఈక్వల్ టు X అయింది అంటే హోల్ సెట్ మాట. A ఇంటర్సెక్షన్ C ఈక్వల్ టు MT అయిందంటే ఆ రెండు సెట్స్ ఈక్వల్ అవుతాయి. సో దాని ప్రకారం ఇక్కడ B ఈక్వల్ టు C అయింది. ఆ సెట్ థియరీ ప్రకారం ఇక్కడ ఏం చెప్పచ్చండి, ఈచ్ లెఫ్ట్ కోసెట్ అంటే ఇక్కడ ఒక B ప్లేస్లో XH అదేవిధంగా ఒక C ప్లేస్లో HX తీసుకోండి. సో ఇక్కడ B ఈక్వల్ టు C అయింది కాబట్టి XH ఈక్వల్ టు HX అయింది. అంటే ఈచ్ లెఫ్ట్ కోసెట్ ఈక్వల్ టు రైట్ కోసెట్ అవుతుంది. సో మళ్ళీ మనకి నార్మల్ సబ్ గ్రూప్స్ థియరం ప్రకారం ఏంది, ఇక్కడ ఈచ్ లెఫ్ట్ కోసెట్ ఈక్వల్ టు రైట్ కోసెట్ అవుతుంది. ఇఫ్ అండ్ ఓన్లీ ఫర్ ది నార్మల్ సబ్ గ్రూప్ అవుతుంది. కాబట్టి ఆ థియరం ప్రకారం మళ్ళీ ఇక్కడ ఏం చెప్పచ్చండి, హెచ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G అవుతుంది అన్నమాట. అది ఆ థియరం. నెక్స్ట్ థియరం ఏంటండి, ఎవ్రీ సబ్ గ్రూప్ ఆఫ్ యాన్ ఎబిలియన్ గ్రూప్ ఈజ్ నార్మల్. అంటే ఒక గ్రూప్ తీసుకున్నటువంటి సబ్ గ్రూపు నార్మల్ సబ్ గ్రూప్ అవుతుంది అని చెప్పాలి. సో నార్మల్ సబ్ గ్రూప్ అవుతుంది అని చెప్పాలి కాబట్టి ఇక్కడ మనం డెఫినేషన్ ప్రకారం చెప్తాం ఇది కూడా మనకి. సో దానికోసం ఇక్కడ ఏం చేద్దామండి, మనం G, డాట్ అనేది ఏబిలియన్ గ్రూప్ అని తీసుకుందాం. సో ఏబిలియన్ గ్రూప్ అంటే ఫస్ట్ అది ఏమవుతుందండి, గ్రూప్ అవుతుంది. అండ్ ఇంకా ఏబిలియన్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుంది. ఏబిలియన్ ప్రాపర్టీ ఏంటి మనకి, ఫర్ ఆల్ A, B బిలాంగ్స్ టు అవుతుందంటే AB ఈక్వల్ టు BA అవుతుంది. సో అది మనకి ఇచ్చిన డేటా. నెక్స్ట్ ఇంకేమంటున్నాడు, ఎవ్రీ సబ్ గ్రూప్ ఆఫ్ యాన్ ఏబిలియన్ గ్రూప్. సో G అనేది ఏబిలియన్ గ్రూప్ అని తీసుకున్నది. ఇప్పుడు దాని యొక్క సబ్ గ్రూప్ తీసుకున్నాం. సబ్ గ్రూప్ అనేది ఏం తీసుకున్నాను, ఇక్కడ H అనేది సబ్ గ్రూప్ ఆఫ్ G అని తీసుకున్నాం. ఇప్పుడు అది మనకి ఆ సబ్ గ్రూప్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాలి. సో దానికోసం ఇక్కడ మన H అనేది సబ్ గ్రూప్ ఆఫ్ G అని తీసుకున్నాం కాబట్టి ఏం చూపించాలంటే ఇప్పుడు మనం H అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G అని చెప్పాలి. సో డెఫినేషన్ ప్రకారం చూపిస్తామండి ఇది కూడా మనం. సో దానికోసం ఇక్కడ ఏం తీసుకుందాం అండి, లైక్ X బిలాంగ్స్ టు G అండ్ H బిలాంగ్స్ టు H. సో కన్సిడర్ చేసుకుందాం XH X ఇన్వర్స్ అని తీసుకున్నాం. ఇప్పుడు అది ఏం చెప్పాలని మనం, XH X ఇన్వర్స్ బిలాంగ్స్ టు H అని చెప్పాలి. సో కాబట్టి XH X ఇన్వర్స్ తీసుకోండి. దట్ ఈక్వల్ ఎలా రాసుకుంటున్నాం మనం, X ఇంటూ HX ఇన్వర్స్లో ఒక బ్రాకెట్లో రాసుకుంటున్నాం. సో HX ఇన్వర్స్ మళ్ళీ X ఇంటూ X ఇన్వర్స్ ప్లేస్ H ఇంటూ X ఇన్వర్స్ ప్లేస్లో ఏం రాస్తున్నాం, X ఇన్వర్స్ ఇంటూ H రాస్తున్నాం. ఎందుకని ఇక్కడ మనకి X అనేది ఎక్కడ తీసుకున్నాం, X బిలాంగ్స్ టు G అనుకున్నాం. X బిలాంగ్స్ టు G అవుతుంది, X బిలాంగ్స్ టు G అయిందండి. X బిలాంగ్స్ టు G కాబట్టి అండ్ ఇంకా ఏం తీసుకుంటున్నాం, స్మాల్ h బిలాంగ్స్ టు క్యాపిటల్ H అంటున్నాం. అంటే ఇక్కడ మనకి H బిలాంగ్స్ టు H అని తీసుకున్నాం. H అనేది సబ్ గ్రూప్ ఆఫ్ G. అంటే సబ్ గ్రూప్ ఆఫ్ G అవుతుందంటే అది ముందు సబ్సెట్ అవ్వాలి. సో కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్తున్నామండి, X బిలాంగ్స్ టు G అయిందంటే ఇన్వర్స్ ప్రాపర్టీ ప్రకారం X ఇన్వర్స్ బిలాంగ్స్ టు G అవుతుంది. అండ్ ఇంకా H బిలాంగ్స్ టు G అని వచ్చింది. సో ఇక్కడ మనకి ఏమంటున్నాడండి, G అనేది ఏమి ఇచ్చాడు మనకి, ఏబిలియన్ గ్రూప్. ఏబిలియన్ గ్రూప్ అంటే ఏం చెప్పుకున్నా, ఇక్కడ AB ఈక్వల్ టు BA అవ్వాలి. అదేవిధంగా ఇక్కడ మనకి ఏంటండి, X ఇన్వర్స్ బిలాంగ్స్ టు G అయింది, H బిలాంగ్స్ టు G అయింది. అంటే ఇక్కడ A, B ప్లేస్లో ఏమొచ్చిందండి, X ఇన్వర్స్ H రెండు కూడా Gలో అడ్జస్ట్ అయినాయి కాబట్టి G అనేది ఏబిలియన్ గ్రూప్ కాబట్టి దాని ప్రకారం ఏం చెప్తామండి, ఇక్కడ మనము HX ఇన్వర్స్ ఈక్వల్ టు X ఇన్వర్స్ H. సో ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అండి, ఇప్పుడు మనం HX ఇన్వర్స్ ప్లేస్లో X ఇన్వర్స్ ఇంటూ H రాసుకోవచ్చు అన్నమాట అండి. సో కాబట్టి X ఇన్వర్స్ ఇంటూ H రాసుకుంటున్నాం. సో మళ్ళీ ఇక్కడ G అనేది గ్రూప్ కాబట్టి అందులో అసోసియేట్ అడ్జస్ట్ అవుతుంది కాబట్టి X ఇంటూ X ఇన్వర్స్ H ప్లేస్లో మళ్ళీ ఏం రాసుకోవచ్చు, X ఇంటూ X ఇన్వర్స్ని ఒక బ్రాకెట్లోను Hని ఒక బ్రాకెట్లోను రాసుకుందాం. సో మళ్ళీ ఇక్కడ చూడండి X ఇంటూ X ఇన్వర్స్ వచ్చిందంటే ఒక ఎలిమెంట్ దాని యొక్క ఇన్వర్స్ దేనికి ఈక్వల్ అవుతుంది, మనకి ఐడెంటిటీ ఎలిమెంట్కి ఈక్వల్ అవుతుంది. సో కాబట్టి E ఇంటూ H వచ్చింది. సో ఈ ఐడెంటిటీ ఎలిమెంట్తో మళ్ళీ ఏ ఎలిమెంట్ మల్టిప్లై చేసి
చేసినా మనకి అదే ఎలిమెంట్ వస్తుంది కాబట్టి ఏంటి హెచ్ ఈక్వల్ టు హెచ్ అవుతుంది. సో చూడండి ఎక్స్హెచ్ ఎక్స్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్ వచ్చింది అంటే ఎక్స్హెచ్ ఎక్స్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్ అయింది కాబట్టి ఇక్కడ మనం ఆల్రెడీ అక్కడ ఏం తీసుకున్నాం హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అనుకున్నాం. సో కాబట్టి స్మాల్ హెచ్ అనేది ఎక్కడ ఉంటుందమ్మా ఇప్పుడు మనకి క్యాపిటల్ హెచ్లో ఉంటుంది. సో కాబట్టి ఎక్స్హెచ్ ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అయింది. సో మనకి నార్మల్ సబ్ గ్రూప్ డెఫినేషన్ ఏంటండి ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ అండ్ స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అవుతుంటే కనుక డెఫినేషన్ ప్రకారం ఏం చెప్తే ఎక్స్హెచ్ ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అయితే మనం హెచ్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అంటాం. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఎక్స్ బిలాంగ్స్ టు జీ అని తీసుకున్నాం, హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అనుకున్నాం కాబట్టి డెఫినేషన్ ప్రకారం హెచ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అవుతుంది. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాండి ఎవ్రీ సబ్ గ్రూప్ ఆఫ్ యాన్ ఎబిలియన్ గ్రూప్ ఈజ్ నార్మల్ అంటే ఒక ఎబిలియన్ గ్రూప్ తీసుకున్నటువంటి సబ్ గ్రూప్ కూడా ఏం చెప్తున్నాం అన్నది నార్మల్ అవుతుంది అని చెప్తాం అన్నమాట.